అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. ఒకవైపు విజయసాయిరెడ్డి గారి ట్వీటు, మరొక వైపు మిథున్ రెడ్డి గారికి ఈడీ నోటీసులు, మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారిని వెనిజులా అధ్యక్షునితో పోలుస్తూ జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ గురించి ఈ 3 అంశాలపైన ఈరోజు ప్రధానంగా ప్రజలలో చర్చ జరుగుతూ ఉంది. అసలు ఇందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటుందా? లేకపోతే రాజకీయాల్లో కంటిన్యూ అవుతుందా? ఆ పార్టీకి నాయకత్వం ఉంటుందా? లేదా? అనే సందిగ్ధము ఆ పరిస్థితి అయితే వచ్చిందని చెప్పేసి ప్రజలలో అయితే ఒక ఆలోచన అయితే మొదలైపోయిందని అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి నిజంగా ఈరోజు ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది మనం ఒకసారి అటు ఉంచితే, మరి ఒకసారి మనం విశ్లేషణలోకి వెళ్ళినట్లయితే, ప్రజలు అనుకున్న దాని ప్రకారం మనం ఒకసారి విశ్లేషణ చేసుకున్నట్లయితే, ఈరోజు విజయసాయిరెడ్డి గారి ట్వీట్ గురించి మొదటగా మాట్లాడుకోవాలి. ఆయన ఏమంటున్నారు? వెనిజులా అధ్యక్షునితో జగన్మోహన్ రెడ్డి గారిని పోలుస్తూ, ఏ విధంగా అయితే వెనిజులా అధ్యక్షుడిని అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ గారు, అమెరికా ప్రభుత్వము వెనిజులా అధ్యక్షుడు చుట్టుపక్కల పోలీసులు, కమాండర్సు, మరి అధికారులు అందరి సమక్షంలో ఉండగానే ఏ విధంగా అయితే అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి అమెరికా ప్రభుత్వం తీసుకొని వెళ్ళిందో, అదే తరహాలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అభివర్ణిస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల ఉన్నటువంటి కోటరీ అమ్ముడుపోయినందువల్లే రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ ప్రమాదం పొంచి ఉంది. మరి ఇది స్వామి భక్త్యా? లేకపోతే రాజకీయ వైరాగ్యంతో చెప్తున్నారా? లేకపోతే కోటరీని తప్పించి విజయసాయిరెడ్డి గారు రీ ఎంట్రీ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నారనేది కూడా మనమందరం ఆలోచన చేయాల్సినటువంటి విషయం. మరి విజయసాయిరెడ్డి గారి ట్వీట్ అటు ఉంచితే, ఈరోజు మిథున్ రెడ్డి గారు కూడా ఈడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, మిథున్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్‌లో కింగ్ పిన్‌గా గతంలో మీడియాలు గానీ, కథనాలు గానీ, సిట్ గానీ, సీబీఐ గానీ మొత్తం అంతా విచారణ చేసి కింగ్ పిన్‌గా ఆయనను అభివర్ణించడం జరిగింది ఈ స్కామ్‌లో. మరి ఈరోజు ఆయన లిక్కర్ స్కామ్ అనేది దేశంలోనే అతిపెద్ద స్కాము. దాదాపు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క కుమార్తె కవిత గారు 100 కోట్ల లిక్కర్ స్కామ్‌లో దాదాపు 120 రోజులు పైగా జైల్లో ఉన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. మరి 100 కోట్ల లిక్కర్ స్కామ్‌లోనే మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేయడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారి కూతురిని అరెస్టు చేయడం జరిగింది. మరి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆధారాల ప్రకారము 3,750 కోట్ల రూపాయలుగా ఇప్పుడున్నటువంటి సమాచారం మేరకు అభివర్ణించడం జరిగింది. మరి 100 కోట్ల లిక్కర్ స్కామ్‌లోని ఇన్ని శిక్షలు పడితే, మరి ఇన్ని వేల కోట్ల స్కామ్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులకు గాను, ఆయన ముఖ్యమైనటువంటి నాయకులకు గాను ఏ విధమైనటువంటి శిక్షలు పడతాయి? ఇందులో భాగంగానే కింగ్ పిన్‌గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారికి ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుండి నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి ఈ మిథున్ రెడ్డి గారి గురించి కూడా ప్రధానంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలోను కూడా చర్చ జరిగేటువంటి పరిస్థితి. ఏమని చర్చ జరుగుతూ ఉంది? మరి ప్రజల్లోకి ఇది ఏ విధంగా వెళ్తా ఉంది అంటే, మిథున్ రెడ్డి గారు కూడా అతి తొందరలో పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలోకి చేరబోతున్నారనే చర్చ మొదలైంది. ఎందుకంటే ఈరోజు కేసుల నుంచి తప్పించుకోవాలన్నా, ఒకవైపు వైఎస్ఆర్సీపీ పార్టీకి రాబోయే రోజుల్లో ఫ్యూచర్ ఉందా లేదా అనే ఆలోచనతో కూడా మిథున్ రెడ్డి గారు ఒక ఆలోచనలో ఉన్నారు, ఒక సందిగ్ధంలో ఉన్నారని అయితే అందరూ అనుకున్నటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితి నుంచి ఈ కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డి గారి వెంట మిథున్ రెడ్డి గారు నడుస్తారా అంటే, ఒక సర్వే ఇచ్చినటువంటి, అంటే ప్రజల నుంచి వచ్చినటువంటి ఒక పోస్టు పడితే దాదాపు 80% మంది భారతీయ జనతా పార్టీలోకి వెళ్తారు, లేదా ఆ పార్టీకి రాజకీయాలకు దూరంగా జరుగుతారు అని చెప్పేసి ఒక ప్రచారం అయితే ఉంది. దీనికి 80% ప్రజలు కూడా ఓటు వేయడం జరిగింది. మరైతే ఈరోజు లోక్సభలోను, అటు రాజ్యసభలోను వైఎస్ఆర్సీపీ పార్టీకి నానాటికి బలం తగ్గిపోతూ ఉంది. మరి మోపిదేవి వెంకటరమణ గారు కూడా రిజైన్ చేయడం జరిగింది. ఆర్ కృష్ణయ్య గారు అయినటువంటి ఆయన కూడా రిజైన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా రాజకీయాలకు దూరంగా జరగడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో విజయసాయిరెడ్డి గారు చేసినటువంటి ట్వీట్ నిజంగా జరగనుందా అంటే, జరగవచ్చు, ఏమో గుర్రం ఎగరావచ్చు అన్న పరిస్థితులు ఈరోజు ప్రజలు కూడా చర్చ జరిగిన పరిస్థితి. అతి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణుల్లో, కార్యకర్తల్లో కూడా ఇది చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ట్వీట్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి గుండెకాయ లాంటి వ్యక్తి. ప్రతి ఒక్క కేసులో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆయన కూడా పాల్గొన్నటువంటి వ్యక్తి, ప్రధాన పాత్రధారి, సూత్రధారి అనే విషయం అన్ని రాజకీయ పార్టీల శ్రేణులకు, కార్యకర్తలకు తెలుసు, ప్రజలకు కూడా అది ముఖ్యంగా తెలుసు. మరి అటువంటి వ్యక్తి ట్వీట్ చేశాడంటే ప్రజలు ఖచ్చితంగా ఆలోచన చేస్తారు. సో రాబోయే రోజుల్లో మిథున్ రెడ్డి గారు వెళ్ళిపోతే ఇంకా ఆ పార్టీలో ఆయన చుట్టుపక్కల ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని నమ్ముకొని కొంత లీడర్షిప్ ఉండేది, చంద్రబాబు గారిని నమ్ముకొని కొంత లీడర్షిప్ ఉండేది, ఎన్టీఆర్ గారిని నమ్ముకొని కొంత లీడర్షిప్ ఉండేది, లోకేష్ గారిని నమ్ముకొని కూడా ఈరోజు కొంత లీడర్షిప్ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకునేటువంటి లీడర్షిప్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు మా జగన్
మా గుండె జగన్ జగన్ కొట్టుకుంటుందన్న వాళ్ళు వెళ్ళిపోయారు. మరి రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత కాలం ఆయనతోనే మా ప్రయాణం చెప్పినటువంటి నాయకులు కూడా ఎక్కడికెక్కడ సైలెంట్ అయిపోయారు. ఈరోజు చాలా నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ కార్యక్రమాలు కూడా పాల్గొనట్లేదు. కేవలం ఒక రాయలసీమలో తప్ప, అటు కోస్తాంధ్రలో పేర్ని నాని గారు తప్ప ఎక్కడ దాదాపు 8 జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ రాజకీయ నాయకులు కూడా సైలెంట్ అయిపోయారు. మరి ఎక్కడా కూడా అందరూ ఇనాక్టివ్‌లో ఉన్నారు. ఏ కార్యక్రమాలు కోటి సంతకాల సేకరణ కూడా, అంటే ఈ పీపీపీ విధానానికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీల విషయంలో కూడా సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. మరి ఫీజు రింబర్స్‌మెంట్ విలువలో కూడా సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. రాజధాని విషయంలో కూడా సెల్ఫ్ గోల్ వేసుకోవడం జరిగింది. మరి ఏ రకంగా చూసుకున్నా ఒకవైపు జగన్ 2.0, జగన్ 2.0లో ప్రజల సంక్షేమం కాదు, అభివృద్ధి కాదు, కేవలం రప్ప అంటే ఓన్లీ జగన్ 2.0లో రివెంజ్ పాలిటిక్స్ మాత్రమే ఉంటాయి. ప్రజల సంక్షేమం ఉండదు, అభివృద్ధి ఉండదు. అధికారులకు, అతి ముఖ్యంగా ప్రభుత్వ అధికారులకు ఎటువంటి మేలు జరగబోదు. వాళ్ళకు కూడా రపానే అని చెప్పేసి ఇండైరెక్ట్‌గా చెప్పకనే చెప్తున్నారు. అధికారంలోకి రాకమునుపనే ప్రతి ఒక్క వర్గంలోనూ చర్చ జరిగేటువంటి పరిస్థితి. మరి మిథున్ రెడ్డి గారు బీజేపీలోకి వెళ్తారా అంటే దాదాపు 80% మంది ప్రజలు ఏకీకృతం తన ఓటు ద్వారా తెలియజేసినటువంటి పరిస్థితి. మరొకవైపు విజయసాయిరెడ్డి గారు చేసినటువంటి ట్వీటుకు ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి పరిస్థితి. మరి రాబోయే రోజుల్లో ఏమో గుర్రం ఎగరవచ్చు, ఏదైనా జరగవచ్చు అనేదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణుల్లోనే అతి ముఖ్యంగా చర్చ జరిగేటువంటి పరిస్థితి అయితే నెలకొంది. మనమైతే అతి తొందరలో మరి జగన్మోహన్ రెడ్డి గారిని వెనిజులా అధ్యక్షుడి తరహాలో ఎత్తుకొని పోతారా? మరి దానికి కారణం ఎవరు అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉన్నటువంటి కోటరీని అని చెప్పేసి విజయసాయి రెడ్డి గారు అభివర్ణించడం జరిగింది. మరి ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణుల్లో కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది ప్రైవేట్ సైన్యాన్ని పక్కన పెట్టుకున్నా సరే ఖచ్చితంగా వెనిజులా అధ్యక్షుడు తరహాలో ఈ కోటరీ అమ్ముడుపోతుంది. అమ్ముడుపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లోకి వస్తారు. ఖచ్చితంగా అదే జరుగుతుందని చెప్పేసి కూడా ఆయన ట్వీట్ యొక్క సారాంశం. కాబట్టి అతి తొందరలో అయితే ఏం జరగబోతా ఉందని అయితే మనం అందరం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. నమస్కారం.